భ్రష్ట మనసునకు అప్పగింపబడినటువంటి వారిలో ఉండే లక్షణం ఏమిటి అంటే హింసకులు, హింసిస్తారు. ప్రతి నిత్యం ఏదో ఒక మాటతో ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఏదో ఒక మాటతో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతూనే ఉంటారు. భ్రష్ట మనసుకున్న లక్షణం అది. మగోళ్ళు, ఆ మనసు మీలో ఉన్నా సరే, మీరు ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చిచ్చి, ఈడి ఇంట్లోంచి ఎప్పుడు పోతాడా అనుకుంటారు. ఈడి ఇంటికి రానంతసేపు మనశ్శాంతి, ఇంటికి వస్తున్నాడు అనేసరికి ఇంక అయిపోయానో అనుకుంటుంది ఆడ మనిషి. వాళ్ళ ఆయన వస్తున్నాడంటే దడదళ్ళు ఆడిపోద్ది. వాళ్ళ ఆవిడ వస్తే ఏం గొడవ పెట్టుకుంటాడు? చెంబు దగ్గర పెట్టుకుంటాడు, గ్లాస్ దగ్గర పెట్టుకుంటాడు గొడవ, నీళ్లు తోడే దగ్గర పెట్టుకుంటాడు, అన్నం పెట్టే దగ్గర పెట్టుకుంటాడు. కొంతమందికి వాళ్ళ ఆయనకి టీ ఇవ్వాలంటే భయం, టిఫిన్ పెట్టాలంటే భయం, భోజనం పెట్టాలంటే భయం, స్నానాలకి నీళ్లు పెట్టాలంటే కూడా ఇన్ని భయాలు సృష్టించే మగవాళ్ళు ఉన్నారు. మరి ఆడవాళ్ళు ఏమైనా తక్కువ తింటారటి? ఆడికి ఏమైనా నీళ్లు పెట్టవే అంటే ఏమంటుందో అని అదో భయం. దీంతో మాటలు అనిపించుకోవడం కంటే నీళ్ళు ఎక్కడున్నాయో ఎత్తుక్కుని ఆడే తోడుకుని పెట్టుకుంటాడు. అర్థమైందా? ఏమే రుమాలు ఎక్కడుందా భయం అడిగింది కాడి నుంచి ఏమంటుందో ఎత్తుక్కుంటాడు జాగ్రత్తగా. పాపం ఆకలేస్తూ ఉంటుంది, ఏదో భార్య కదా కొంచెం దగ్గరికి తీసుకొచ్చి భోజనం పెడితే అదొక తృప్తి మగాడికి. ఏమే అన్నం ఏం కాదులే పెట్టుకుంటానులే అంటే అలా భయపెట్టే ఆడోళ్ళు ఉంటారు. స్త్రీలలో కొంతమంది శంకిని జాతి స్త్రీలు ఉంటారట. అంటే వాళ్ళు నోరు తెరిస్తే అంత ప్రమాదమే. పిల్లలకి భయమే, అడగాలంటే భర్తకి భయమే. చాలా జాగ్రత్తగా గమనించాలి. పిల్లలకి భయమే, భర్తకి భయమే. అలాంటి మనిషిని అడగాలంటే ఏదన్నా మరి కాపురాలు ఎలా చేస్తారో అర్థం కాదు. కుటుంబంలో ఎవరు ఉండకూడదు అంటే హింసకులు ఉండకూడదు. ఇంట్లో పిల్లల్ని హింసించే తల్లిదండ్రులు, భార్యల్ని హింసించే భర్తలు, భర్తల్ని హింసించే భార్యలు ఇంటికి క్షేమకరం కాదు. అలాంటి ఇల్లు అది ఇల్లే కాదు. దాన్ని ఏమంటారంటే అది ఇల్లు కాదు, దయ్యాల కొంప. అమ్మా, దయ్యాలు కూడా బాగానే ఉంటాయంట. బైబిల్లో చదివాను నేను. దయ్యాలు కూడా సమూహాలుగా ఉంటాయంట. దయ్యాల కంటే ప్రమాదకరమైన వాడే మనిషి అంట. ఒక మనిషిలో 2000 దయ్యాలకు పైబడి దయ్యాలు ఉన్నాయంట. బైబిల్లో సేన దయ్యాల సమూహం ఉంది. సేన అన్న పేరు వింటే ఏం గుర్తు రావాలో తెలుసా? ఏడుపు. సేన అన్న పేరు వింటే విభజన గుర్తు రావాలి. సేన అన్న పేరు వింటే సమాధుల స్థలాలు గుర్తు రావాలి. సేన అన్న పేరు వింటే సమాజానికి ప్రమాదం అన్న మాట గుర్తు రావాలి. మానవ సంబంధాలకి ప్రమాదం, సమాజానికి ప్రమాదం, కుటుంబానికి ప్రమాదం. ఏంటిది? సేన. సేన అనేది సమాధానానికి నెలవైనది కాదు. సేన అనేది ఏకంగా గెరాసీనీల ప్రాంతానికే ప్రమాదంగా మారింది సేన. ఇప్పుడు నాకు ఒకటి అర్థం అవుతుంది, అసలు సేన అనే పేరున్న ఏదైనా సమాజానికి ప్రమాదమేనేమో. సేన అనే పేరు పెట్టుకున్నది ఏదైనా సమాజానికి ప్రమాదమే. బైబిల్లో కొన్ని సేనలు వెళ్ళాయి, దేశాల్ని నాశనం చేసినాయి. కొన్ని సేనలు వెళ్ళాయి, మానవ జీవితాన్ని నాశనం చేసినాయి. కొన్ని సేనలు వెళ్ళాయి, నాగరికతను ధ్వంసం చేసినాయి. కొన్ని సేనలు వెళ్ళాయి, సమాజ అభ్యున్నతకి ఎంత మాత్రం సహకరించక ఆడవాళ్ళ మాన ప్రాణాల్ని ఛిద్రం చేసినాయి. సేన అనే పేరుతో చాలా ప్రమాదం ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అమ్మా, సేన అనే పేరు కలిగినటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న దానికి మనం చాలా దూరంగా ఉండడం మంచిదేమోననేటటువంటిది నా భావన. అందుకనే ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసింది సేన. అతన్ని కుటుంబానికి దూరం చేసింది, అతని సమాజానికి దూరం చేసింది, అతన్ని ఇంటికి పనికి రాకుండా చేసింది, అతనికే పనికి రాకుండా చేసింది. అంతేకాదు ఆడికి విలువ లేకుండా చేసింది సేన. ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా చేసింది సేన. అది దయ్యాల సేన. దయ్యాల సేన ఒంటి మీద గుడ్డలు లేకుండా చేసింది. దయ్యాల సేన దైవ భయం లేకుండా చేసింది. దయ్యాల సేన ఇంట్లో ఎవరికి విలువ లేకుండా చేసింది. దయ్యాల సేన అతనికి బ్రతుకు మీద నమ్మకం లేకుండా చేసింది. సేన ఎక్కడున్నా అంతే. ఆ సేన దగ్గరికి
నజరేయుడైన యేసు వెళ్ళాడు. ఆ సేన నజరేయుడైన యేసును చూచింది, గడగడ ఉడికిపోయింది. నువ్వు రాని చోటు ఎక్కడో చెప్పు, వెళ్ళిపోతామని చెప్పింది సేన. ఏమండి, దెయ్యాలన్నీ కలిపి ఒక మనిషిలో ఐక్యంగా పనిచేస్తున్నాయంట. దెయ్యాలకున్న ఐక్యత, నా కొడుకు, నా కూతురు, మా ఆయన, మా ఆవిడ అంటది. నీ ఆవిడ నీ మాట అంట, నీ కొడుకు నీ మాట, నీ కూతురు నీ మాట అంట. కొడుకు కూతురు నీకంట 2000 కంటే పైన దెయ్యాల్లో ఐక్యత మీ నలుగురు వ్యక్తుల్లో లేదు. 2000 దెయ్యాలు ఒకటయ్యి ఒకరిని నాశనం చేసి, ఊరిని భయపెట్టి, అందరినీ భయపెట్టి, సమాజాన్ని భయపెట్టి, సమాధుల్లోకి తీసుకొచ్చి, సమాధుల్లో కూర్చోబెట్టి, గుడ్డలు లేకుండా చేసి, బోడొంటి మీద నిలబెట్టి, ఇనప సంఖ్యలను బద్దలగొట్టి, ఆటలను బద్దలగొట్టి, ఈతలను బట్టగొట్టి, ఆనాటి సమాజానికి వ్యతిరేకంగా చేసి చూపించినయే. అన్ని వేల దెయ్యాల గుంపుకున్న ఐక్యత ఎవరికి లేదు? ఉందమ్మా మీక? మీ ఆయన మాట్లాడితే నచ్చదు. ఆడి మాట వినటం అంటేనే నీకు చిరాకు, మాట్లాడక చిరాక అంటారు. ఒకవేళ భర్త మాట్లాడుతున్నాడు, మాట్లాడక నాకు చిరాకు వచ్చేది, మాట్లాడకు. నీకు చిరాకు వచ్చేది ఆడి నీకు మొగుడేంటి అంటే వాడిని భర్తగా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. భార్యని మాట్లాడక చిరాకు వచ్చేస్తుందని అనుకోండి, నువ్వు ఆమెను భార్యగా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు మాట్లాడబాక, నీ గోళ వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి తల్లిని కానీ తండ్రిని కానీ అంటే వాళ్ళు నీకు తల్లిదండ్రులుగా కూడా పనికిరాలేదా? అంటే దెయ్యాల్లో ఉన్న కమిట్మెంటు రక్త మాంసాలు పంచుకుని పుట్టినటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల మధ్య మీకు లేదా? ఆలోచించుకోవాలి. భ్రష్ట మనసు పనిచేస్తా ఉంటే భర్త అంటే విలువ ఉండదు, భార్య అంటే విలువ ఉండదు, పిల్లలంటే విలువ ఉండదు, తల్లిదండ్రులు అంటే విలువ ఉండదు, సమాజం అంటే విలువ ఉండదు. భ్రష్ట మనసుకి ఒకటే లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటో తెలుసా? హింసించడం. ఏమండి, హింసకులను, అహంకారులను, ఈ తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకి అవిధేయులు ఉన్నారు అంటే వీళ్ళెవరో? తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు భ్రష్ట మనస్సునకు అప్పగింపబడని వారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు ఉన్నారంటే వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారు. అమ్మా, నీ పిల్లలు నిన్ను అవమానిస్తున్నారంటే, నీ పిల్లలు నిన్ను నిందిస్తున్నారంటే, నీ పిల్లలు నిన్ను చూడలేదంటే, నీ పిల్లలు నిన్ను గౌరవించట్లేదంటే, నిన్ను స్వాగతించట్లేదంటే, ప్రేమ ఆప్యాయతలు నీ మీద చూపించట్లేదంటే వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగింపబడ్డారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకు పుట్టిన పిల్లలుగా కూడా చూడరు. అసలు వాళ్ళు చెప్పేదే కానీ ఈ పిల్లలు ఏం చెప్తున్నారో వినరు. అసలు వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉన్న అర్థం ఏమైనా ఉందో లేదో కూడా గ్రహించరు. అసలు ఏం చెప్తున్నారో విందాం అన్న అవకాశం పిల్లలకి ఎవరు? ఎప్పుడు ఆ తల్లిదండ్రులే కాదు చెప్పేటట్టుగా ఉండేది, పిల్లలు చెప్పే మాటలు కూడా వినాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలి. నీతో ఏదైనా చెప్పుకోవాలంటే ఫ్యాన్తో చొక్కా తడిసిపోయేలాగా ఉండకూడదు. ఏదైనా ఫ్రీగా చెప్పుకునేలా ఉండాలి. నేను 50% పిల్లలకి సానుకూలంగా ఉన్నాను అనుకోండి, 50% నా ఆలోచనలకి సానుకూలంగా ఉంటాం. వాళ్ళు చెప్పే కాన్సెప్ట్, నేను చెప్పే కాన్సెప్ట్ ఏది సరి అయినదో చూసుకుని దానికి ఓటు వేసేటటువంటి ప్రయారిటీ ఉంటుంది. కొంతమంది 100% పిల్లల మాటే వింటారు. అప్పుడు 100% వాళ్ళ మాట వినేటటువంటి మనసు ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? వాళ్ళు తప్పు చెప్పినా ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకంటే నీ దగ్గర కనీసం 10% ఆప్షన్ కూడా లేదు కదా. నువ్వు 100కు 100 వాళ్ళ మాట వింటావు కదా. నువ్వంటే లెక్కలేదని అక్కడ. ప్రతి తండ్రి ప్రతి తల్లి 50-50 ఛాన్సెస్లో ఉండాలి. అంటే 50-50 ఛాన్సెస్ అంటే సగం న్యాయం చేయగలిగిన సత్తాతో నువ్వు ఉండాలి, సగం న్యాయం చేసుకోగలిగిన సత్తాతో వాళ్ళు ఉండాలి. ఈ రెండిట్లో ఏది న్యాయమైందో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవటంలో కుటుంబాలు ముందుకు వెళితే తల్లిదండ్రులు పిల్లలు మధ్య నిర్ణయాలు, సంబంధాలు, అనుబంధాలు చాలా బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.